అంతరాయం కలిగించొద్దు, దయచేసి చక్కగా వినాలి. ఓకే, మనము ఏ వాక్యాన్ని చదివి వివరించుకొని ఆలోచించి ముగించాం? మొదటి సెషను రోమపత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. ఏముంది అందులో? పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బుద్ధి కలుగుటికై వ్రాయబడ్డాయి. ఇప్పుడు మనము సొలొమోను యొక్క ఆయన కట్టిన మందిరం యొక్క చరిత్ర మనం ఆలోచిస్తున్నాం. ఇది మనకు చాలా పూర్వం, సుమారు 3000 సంవత్సరాల క్రితం ఒక చరిత్రను మనం ఆలోచిస్తున్నాం. మనకు చాలా పూర్వం. ఎందుకు దేవుడు రాయిపించాడు? చాలామంది అంటుంటారు, అసలు క్రైస్తవులకు పాత నిబంధనతో పని ఏంటి? అవును కదా, వింటున్నారా? క్రైస్తవులకు పాత నిబంధనతో పని ఏంటి? అది ధర్మశాస్త్రం కదా, అది ఇజ్రాయెల్కి సంబంధించింది కదా, అది క్రైస్తవులకు ఎందుకు అంటారు. వాళ్ళకి ఈ వాక్యమే చూపించాలి. ఏంటది? పూర్వమందు వ్రాయబడినవన్నీ ఆ దృశ్యాలు మనకేదో గుణపాఠం నేర్పిస్తున్నాయి. వాళ్ళకి చెప్పాలి ఈ వాక్యం, నోరు మూసేస్తారు. అంతేనా? ఇంకా బలంగా ఉండాలంటే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం కొంచెం అలాగెళ్తే, దేవుడు ఏది ఊరకే వ్రాయుడు. అర్థమవుతుందా? మొదటి భాగంలో ఏం నేర్చుకున్నాం ఒకసారి మీకు ఐడియా ఉంటే చెప్పండి. ఇది అడుగుతున్నాను అన్నాను మీకు. మందిరం ప్లేస్ ఎక్కడ? మోరియా. ఓకే, అదే పర్వతం పైన, అదే ప్రదేశంలో ఒక మనందరికీ సుపరిచితమైన సంఘటన చోటు చేసుకుంది. ఏంటది? ఇస్సాకును బలిచ్చే ప్రదేశం, అంటే ఇవ్వాలనుకునే ప్రదేశం. మరొకటి దావీదు బలిపీఠం కట్టాడు. మనం చూసాం. ప్లేస్, టైం పీరియడ్ క్రీస్తుకు పూర్వము 960 సుమారు ఇటు అటు. ఆ టైంలోని భాగంగా ఎన్ని సంవత్సరాలు కట్టారు ఆయన? ఎన్ని సంవత్సరాలు? సొలొమోను 7 సంవత్సరాలు. కన్ఫర్మ్ కదా? అయితే ఈ 7 దగ్గర కాస్త మనకు డౌట్ వచ్చి పడింది. యోహాను సువార్త 2:20లో ఏముంది? 46 సంవత్సరాలు ఉంది. ఖచ్చితంగా ఎవరికైనా సందేహం వస్తుందా రాదా? వస్తుంది. కనుక తెలుసుకోవాలా లేదా? తెలుసుకోవాలి. తెలియకపోతే పక్కోడు మనకే నేర్పించే స్థాయికి వస్తాడా రాడా? నేర్పిస్తే మంచిదే, మంచిలో పెడితే మన మంచి మార్గం నడిపిస్తే మరీ మంచిది. నేర్పించిన వాళ్ళు ఏం నేర్పిస్తున్నారంటే చెడగొడుతున్నారు. అది సమస్య. అవునా? ఓకే, ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. 2వ భాగంలో 2 ముఖ్యమైన విషయాలు. ఇవి ఎంత వాస్తవాలో అవి కూడా మనకు ఒక ఆధ్యాత్మిక పాఠాలు నేర్పిస్తాయి. మొదటి సెషన్లో చివరిలో నేను ఒకటి చెప్పి రోమపత్రిక వెళ్ళాను. ఏంటది? సొలొమోను కట్టిన మందిరం ఏ టైంలో కూల్చబడింది, కాల్చబడింది, ఎవరు కూల్చారు, ఎవరి ద్వారా దేవుడు కూల్చాడు చెప్పండి. కల్దీల రాజు ఎవరు? బబులోను సామ్రాజ్యపు మొదటి చక్రవర్తి ఎవరు? నెబుకద్నెజర్ అన్నాను. ఆయన మందిరాన్ని కాల్చి ఎన్నో టన్నుల బంగారాన్ని వాళ్ళ బబులోనికి, వాళ్ళ ప్రాంతానికి నెబుకద్నెజర్ తీసుకెళ్ళిపోయారు అన్నట్లు చూసాం. వాళ్ళతో పాటు ఇజ్రాయెల్ ప్రజలు కూడా వెళ్ళిపోయారు. ఇంకా లోతుగా వెళ్తే ఆ టైంలోనే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా చెరకెళ్ళిపోయారు. ఆ చరిత్ర ఇప్పుడు అనవసరం. ఓకే, ఇది టెంపుల్ గురించి కనుక. ఇప్పుడు మందిరం ఆ టైంలో 586 ఒకసారి క్రీస్తుకు పూర్వం చూస్తే ఇశ్రాయేల్ పరిస్థితులను, ఆ వాతావరణం గమనిస్తే అక్కడ మందిరం ఉందా, కూల్చబడిందా? ఏ టైం అది? క్రీస్తుకు పూర్వం 586లో మందిరం కొలాప్స్. ఇజ్రాయేల్ బానిసగా వెళ్ళిపోయారు కదా. ఓకే, మరి యేసు ప్రభు కాలంలో మందిరం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పుడు మనం ఆలోచించాలి. అంతేనా? అంతే కదా. సొలొమోను కట్టింది 7 సంవత్సరాలు, మందిరం ఆల్రెడీ కూల్చబడింది. అంటే నెక్స్ట్ మందిరం కట్టబడిందా, అది ఏమైనా 47 సంవత్సరాలు కట్టబడిందా అనేది మనం ఆలోచించాలి. అవునా? ఇది పరిశోధన. దీని ఏమంటారు? బైబిల్ పరిశోధన. వెళ్దాం. అయితే ఇర్మీయా గ్రంథంలో మనం ఒక వాక్యం చూసాం కదా, చూద్దామా? ఇర్మీయా గ్రంథము 25వ అధ్యాయము
10-11 చూసేద్దాం. ఈ దేశమంతయు పాడుగాను నిర్జీనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకి, ఏ రాజు అయితే మందిరం పడగొట్టాడో, కాల్ చేశాడో, బంగారాన్ని మొత్తం కరిగించి తీసుకెళ్ళిపోయాడు, ఆ రాజు ఇశ్రాయేలు కూడా తీసుకెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోయినలట ఎన్ని సంవత్సరాలు ఉంటారట? 70 సంవత్సరాలు ఇశ్రాయేలుకి బానిసత్వం. అంటే ఈ ప్రాంతం వాళ్ళు బానిసలుగా ఉన్నంతకాలం ఈ ప్రాంతం ఎలా ఉంటుంది? ఖాళీగా ఉంటుంది. ఎలా ఉంది అక్కడ? పాడుగాను. అలా అయిపోయింది ఆ ప్రాంతం. ఎందుకు అయిపోయింది, ఏం జరిగిందో మీకు ముందు చెప్పాను మొదటి సెషన్లో. మందిరము కూల్చబడక మునుపు, ఒక ప్రవచనాన్ని చూపిస్తాను ఇప్పుడు. మందిరము కూల్చబడక మునుపు, బబులోను రాజు చెప్పుడు పడగొట్టాడన్నా 586 బబులోను రాజు మందిరం కూల్చివేయక మునుపు దేవుడు ఒక భవిష్యత్తు చెప్పేశాడు. కూల్చివేయబడుతుంది, మరలా కట్టబడుతుంది చెప్పాడు. ఇప్పుడు యెషయా గ్రంథం 100 సంవత్సరాల ముందే దీని గురించి కూడా నేను బైబిల్ దైవ గ్రంథం కాదా అని ప్రవచనాల ప్రకారంగా నేను ఒక పాఠం మాట్లాడాను. ఎవరు చూద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనంలో ఒక ప్రస్తావన చూడండి. దేని గురించి? కోరేషుతో, నా మందకాపరి, నా చిత్తమంతియు నెరవేర్చువాడా అని చెప్పువాడును నేనే. జాగ్రత్త చదవాలి. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు. ఎందుకు యెరూషలేము కట్టబడాలి? కూల్చుకోబోతుంది, కాలిపోబోతుంది. కట్టబడుదువనియు, దేవాలయమునకు పునాది వేయబడిననియు చెప్పుచున్నాను. అంటే దేవుడు ముందుగానే, అర్థమవుతుందా? యెషయా గ్రంథం 7వ శతాబ్దం, కూల్చబడింది 5వ శతాబ్దం. అర్థమవుతుందా? దేవుడు ముందుగానే చెప్పాడు, భవిష్యత్తులో ఈ మందిరం కాలిపోబోతుంది, కూల్చబోబోతుంది, మందిరం పడిపోబోతుంది, నాశనం కాబోతుంది, ఇశ్రాయేలు బానిసలుగా వెళ్ళిపోతారు. అయితే దేవుడు ఏమన్నాడు? కోరేషు అనే ఒక వ్యక్తిని ఎన్నుకున్నట్లుంది ఇక్కడ. ఎవరట? కోరేషు అనే వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడన్నట్లుగా ఆ వ్యక్తే ఈ పడిపోయిన మందిరాన్ని, సొలొమోను ఏదైతే కట్టాడో ఆ దేవాలయాన్ని మరలా అదే ప్లేస్లో కడతారు. ఆ కట్టింది ఎవరంటే ఈ కోరేసే అన్నట్లుగా మనకి తెలుస్తుంది. 70 సంవత్సరాలను చూసాం కదా. తిరిగి వస్తారు, కడతారు, మరలా యెరూషలేం పాడైపోయిన యెరూషలేంకి కొత్త వైభవం రాబోతుంది అన్నట్లుగా మనకి రెఫరెన్స్ అర్థమవుతుంది. అంతేనా? చూడండి, బైబిల్ ఎంత ట్రూతో, ఎంత వాస్తవమో కొంచెం ముందుకెళ్తే మీకు అర్థమైపోతుంది. 70 సంవత్సరాల సంఖ్య గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మందిరం పడిపోయింది? 500. ఇది మర్చిపోదు. 500 ఇది అవసరం. కూలిపోయిన మందిరమును గురించి మరల కట్టే పని ఎప్పుడు ప్రారంభమైంది? మనకు ముందుగానే దేవుడు చెప్పాడు. కోరెస్ ఎవరు? కోరెస్ పుట్టక మునిపే దేవుడు ముందే చెప్పాడు. ఓకే, ముందుకు వెళ్ళిపోదాం, చూద్దాం. ఇది 2వ భాగం. యెజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. పారసిక దేశపు రాజు అయిన కోరేషు ఎవరు? పారసికపు రాజట. ప్రపంచాన్ని ఏలిన మహా సామ్రాజ్యాల్లో ఇది 2వ సామ్రాజ్యము. ఈ 2వ సామ్రాజ్యానికి మొదటి చక్రవర్తి కోరేష్. అంటే ఈ కోరేష్ గురించి ముందే చెప్పాడు. ఈ కోరేష్ ద్వారా దేవుడు తన మందిరాన్ని, పడిపోయిన కాలిపోయిన తన ప్రాంతాన్ని, యెరూషలేం ప్రాంతాన్ని కట్టించుకుంటానని ముందే చెప్పాడు. కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యం నెరవేర్చుటకై యెహోవా పారసిక దేశపు రాజైన కోరెషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతంతటా సాటింపు చేయించి వ్రాత మూలంగా ఇట్లా ప్రకటించింది. ఓకే, నా వైపు చూడండి. ఇక్కడ మనం యెషయా గ్రంథం చదివాం కదా. ఇక్కడ ఏమి ఇర్మియా ఉంది? ఎందుకు తెలుసా? 70 సంవత్సరాలు ఉంది కదా. దీని గురించి ఇర్మియా గారు కూడా ఎందులో ఉంటారు, యెషయా గారు కూడా ఎందులో ఉంటారు. ఏంటి ప్రకటించారు? తన రాజ్యమందంలో ప్రకటించాడట వ్రాత మూలంగా. ఏంటిది చూద్దాం ఒకసారి. 2వ వచనం. పారసిక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించింది ఏమనగా, ఆకాశమందలి దేవుడిని యెహోవా లోకమందు సకల జనములను నా వశము చేసి యోధా దేశమందు యెరూషలేములో
తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందు యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. అంటే ఇది రెండవ మందిరానికి ఆరంభపు పని. అవునా? అవునా? మందిరం కాల్చబడింది. అంటే సొలొమోను కట్టిన దేవాలయం క్రీస్తుకు పూర్వం 586తోని క్లోజ్. అది లేదనమాట. అంతేనా? మీకు అర్థమవుతుందా? ఎప్పుడు మరలా మందిరము కట్టమని ఆజ్ఞ బయలుదేరింది? టైం ఉంది అక్కడ. పార్శిక చక్రవర్తి మొదటి సంవత్సరం, అంటే ఇది క్రీస్తుకు పూర్వము 538. ఎంత ఇది? క్రీస్తుకు పూర్వము 538లో ఆజ్ఞ వచ్చింది. అప్పటికి బానిసలుగా యూదులు ఇజ్రాయేల్ చెరలోనే ఉన్నారు. వాళ్ళకు ఒక పిలుపు వచ్చింది. ఏ మందిరం అయితే కూల్చబడిందో, బబులోనీయులు మీ దేవుని యొక్క మందిరాన్ని కాల్చేశారో, పూర్తిగా మీ ప్రాంతాలు పాడైపోయావు, తిరిగి నిర్మించుకోవడానికి వెళ్ళండి అనేసి దేవుని ప్రేరణతో చక్రవర్తి అన్నాడు. ఈ కోర చరిత్రలో ఉన్నాడు. యాజ్ఞ బయలుదేరింది, వీళ్ళు కూడా బయలుదేరారు. టైం గుర్తుంచుకోండి, ఇది 536 అనుకుందాం. అయితే వీళ్ళు వెళ్ళి మందిరానికి పునాది వేసి పూర్తి చేసేసారు. ఎప్పుడు పూర్తి చేసేసారు చూద్దాం. యెజ్ర గ్రంథం 4వ అధ్యాయం 6వ అధ్యాయం 15వ వచనం. ఇది యెజ్ర గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 6వ సంవత్సరము ఆదారు నెల 3వ నాటికి మందిరము సమాప్త చేయబడును. ఓకే, నేను కుదించి చెప్తున్నాను. ఇదే టైమో తెలుసా? దర్యావేషు పాలన ఈ టైం చూసుకుంటే ఇది క్రీస్తుకు పూర్వము 516. 536 నుండి 516కి ఎన్ని సంవత్సరాలు? సుమారు 22 అనుకుందాం. అంతేనా? ఇక్కడ ఒక ప్రశ్న రావాలి మనకి. అంటే ముందు దేవాలయం 7 సంవత్సరాలు కట్టబడింది, అది ఆల్రెడీగా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు 2వ మందిరానికి పునాది వేశారు, పూర్తి చేశారు. 536 నుంచి 516లో ఎన్ని సంవత్సరాలు ఇది? ఇది కూడా 46 సంవత్సరాలు లేదు. మరి అక్కడ ఉన్నటువంటి 46 సంవత్సరాల సంగతి ఏంటి? ఓకే, ఇది సుమారు 20 నుంచి 22 సంవత్సరాలు టైం పెట్టింది. అంటే ఇంకా వెళ్ళాలా, ఇంకా ఆలోచించాలా? 46 సంవత్సరాలు అంటే ఏంటి? ఎందుకు ఇలా చెప్తున్నాను? చరిత్ర తెలియాలి, లేకపోతే కొన్ని తెలియవు. అంటే బైబిల్లో చెప్పబడుతున్న ఈ మందిరానికి ఎంత చరిత్ర ఉంది. ఆ దేవుడు తన పనులు చేసుకోవడానికి పెద్ద పెద్ద మహానుభావుల్ని వాడాడు, చక్రవర్తుల్ని వాడాడు, సాదాసీదా వ్యక్తులు కాదు, పెద్ద పెద్ద వాళ్ళని వాడాడు. మందిరం ఎవరి చేత కూల్చేటట్లు చేశాడు దేవుడు? నెబుకద్నెజరేనా? ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తి చేతనా? 2వ ప్రపంచాన్ని ఏలుతున్న మహాసామ్రాజ్యపు అధినేత కోరెస్ ద్వారా ఇప్పుడు మందిరానికి మరి పర్మిషన్ ఇచ్చాడా? చూడండి, మన దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? సమాజం తెలియదు. ఆ రాజులు పొగుడుతారు, ఈ చరిత్రకారులు ఆ రాజులు పొగుడుతారు, అంతేనా? చరిత్రకారులకే అంటే ఈ మాట కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఉన్న విషయాన్ని చెప్పాలి. చరిత్రకారులకి అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళు ఏ చరిత్ర అయితే చెప్తున్నారో వీళ్ళు గొప్ప అని, అలాంటి వారి చేత దేవుడు పని చేయించుకున్నాడు. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఎంత గొప్పడైనా దేవుడి పని చేయాలి, దట్స్ ఆల్. ఎంత గొప్పడైనా దేవుడి పని చేయడం ధన్యత, అంతేనా? మరి మనం అంత గొప్పలు చేసినాడు మనం ఏంటో. ముందుకు వెళ్దామా? అర్థమైంది చెప్పింది. మొదటి మందిరం క్లోజ్, 2వ మందిరానికి పునాదేశారు. ఎప్పుడు ఆజ్ఞ బయలుదేరింది? 536లో ఆజ్ఞ బయలుదేరింది, 516లో మందిరం పూర్తయిపోయింది. ఇప్పుడు ఇరిమియా గారు అన్నారే 70 సంవత్సరాల తర్వాత మరలా యెరూషలేం ప్రాంతంకి వస్తారు, యెరూషలేం ప్రాంతం బాగుపడుతుంది, మందిరం మరలా కట్టబడుతుందంటే 70 సంవత్సరాల నెరవేరిందా అంటే సరిగ్గా సరిపోతుంది. చూడండి, మొదటి మందిరం ఎప్పుడు కూలిపోయిందన్నా నేను? 586. 2వ మందిరానికి ఎప్పుడు పూర్తి పని అయింది? 516. సరిగ్గా 70 సంవత్సరాలు. ఒక్కటి కూడా మిస్ చూడండి. బైబిల్ తప్పులేమి ఉండవు, వాస్తవాలే, కొంచెం క్రమంలో చదవాలి అంతే. అర్థమైందా? నేను ఆర్కియాలజిస్టుల యొక్క ఎవిడెన్స్ కూడా చూపించాను.
ఇరిమియా గారు ఏమన్నారు? 70 సంవత్సరాల తర్వాత, 70 సంవత్సరాల వరకు ఈ ప్రాంతం పాడైపోయిన దెబ్బగాను నిర్జీవ స్థలంగాను అన్నాడు. అంటే 70 సంవత్సరాల తర్వాత వాళ్ళకి మరలా ఒక అవకాశం దేవుడు ఇస్తాడు. విడిపించాడు. చూసినాక కోరేసి మనసుని ప్రేరేపించి విడిపించాడు. ఇరిమియా గారి యొక్క ప్రవచనానికి, ఈ విషయానికి అలా సరిపోతుంది. ఓకేనా? సొలొమోను కట్టినటువంటి ఆ దేవాలయం ఎంత వైభవమైనదో నేను ఒక్క పాయింట్ తీసుకొని చెప్పాను. ఎన్నో టన్నులు బంగారం పెట్టి కట్టాడు అన్నానా? ఇంకెక్కి వెళ్ళే రత్నాలు, విలువైన రాళ్ళు ఎన్నో. నిజంగా ఈ ప్రపంచంలో అంత ఖరీదైన మందిరం ఇప్పుడు లేదు, ఇంకా కడతారో తెలియదు, కానీ ఇంతవరకు చరిత్రలో లేదు. చరిత్రకారులు చెప్తున్నారు. ఏంటది? సొలొమోను కట్టిన అంత ఖరీదైన దేవాలయం దేవుని కొరకు ఈ ప్రపంచ చరిత్రలో ఎవరు కట్టలేదు. అంత ఎంత వైభవమైనది కదా. అయితే నేను బైబిల్లో నుండి ఒక రెఫరెన్స్ చూపిస్తా. 2వ మందిరానికి పునాది వేయడానికి వెళ్ళినప్పుడు ఆలోచించండి. 2వ మందిరానికి పునాది వేయడానికి వెళ్ళినప్పుడు కొందరు ఏడ్చారట. ఎందుకు ఏడ్చారట చూద్దాం. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. మునుపటి మందిరమును చూసిన యాజకులలోను, లేవీలలోను, కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరము యొక్క పునాదిని చూసి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. రీజన్ ఏంటి? ఎందుకు ఏడ్చిరి? మొదటి మందిరం అట. ఏంటా మందిరం? సొలొమోను కట్టింది. గొప్ప వైభవంతో ఉన్నటువంటి మందిరం కూల్చబడింది. అలాంటిది కట్టగలమా? మళ్ళీ అలాంటిది కట్టగలమా? ఏడ్చిరి. మరికొందరు సంతోషించిరి. వాళ్ళకి చరిత్ర తెలియని వాళ్ళు సంతోషించారు. ఎందుకంటే అది తెలియదు కదా. ఇదే గొప్ప అనుకున్నా. దీనికంటే గొప్పది కట్టబడింది, కానీ కూల్చబడింది. కారణం మా పితరులు చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైన క్రియలు. చదవది. అయితే మరి అనేకులు సంతోషము చేతనే బహుగా అరిచిరి. అక్కడ మనకు చదివితే ఓకే సరిపోతుంది. అంటే ఇక్కడ ఈ 2వ మందిరానికి సొలొమోను యొక్క మందిరం కంటే వైభవములో తక్కువ అనేది మనకు అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఒక హిస్టారికల్ విషయం చెప్తాను, గమనించండి. ఈ మందిరం, ఈ 2వ మందిరం సొలొమోను కట్టిన దానికంటే వైభవములో అంతగా లేదు గనుక యేసు ప్రభుని చిన్నతనములోనే చంపాలి అనుకున్నటువంటి యూదుల రాజు ఎవరు? హేరోద గ్రేట్. హేరోదే కదా. ఈయనకు నిర్మాణాలంటే పిచ్చి. చరిత్రలో ఇతనికి నిర్మాణాల నాయకుడు ఒక మంచి బిరుదు ఉంది ఇతనికి. అయితే ఇతను ఏం చేశాడంటే యూదుల్లో మంచి పేరు పొందాలి. ఇప్పుడు యేసుప్రభు యూదుల రాజుగా పుట్టాడంటే ఇతనికి ఎందుకు భయం వచ్చింది చెప్పండి? నన్ను ఏమైనా బయటకు తోసేస్తారేమో. ఎందుకు మనడు యూదుడు కాదు, ఎదోమీయుడు, ఏషవ సంతానం. బయటకు తోసేస్తారేమో, ఈ అధికారం నాకేమైనా పోద్దేమన్న భయంతో వాళ్ళ దగ్గర ఏదో అధికారాన్ని అలాగే నడపాలనే ఉద్దేశంతో వాళ్ళకి నచ్చే పనులు చేసేవారు. రాజకీయం తెలియదు. ఇది రాజకీయ నాయకులు ఏం చేస్తారు? మనం వాళ్ళకి అనుగుణంగా మారేటట్టు వాళ్ళు కొన్ని కార్యకలాపాలు చేస్తారు కదా, అంతే కదా. ఏం చేస్తారు? ఎలాగోలాగా నేను ఇక్కడ సెటిల్ అయిపోవాలి, యూదుల నాయకుడిగా ఉండిపోవాలంటే వాళ్ళకి అత్యంత ప్రాముఖ్యమైనవి ఏమున్నాయి? అందులో టెంపుల్ ఒకటి. ఏంటది? మందిరం. అయితే ఈయన కాలానికి ఏ మందిరం ఉంది ఇప్పుడు చెప్పండి? ఈయన కాలానికి ఏ మందిరం ఉంది చెప్పండి? సుమారు 516లో కంప్లీట్ అయింది కదా 2వ మందిరం కోరేసు ద్వారా. ఆ మందిరమే యేసు ప్రభువు కాలం వరకు ఉంది. మరి మందిరం 46 సంవత్సరాలు కట్టబడలేదు కదా. ఏం జరిగిందంటే ఈ హేరోదు ఏం చేశాడంటే అంటే సొలొమోను కట్టినటువంటి ఆ మందిరం కంటే, మొదటి మందిరం కంటే వైభవం తక్కువ కదా. అయితే మనడు ఏం చేశాడంటే ఈ రాజు 46 సంవత్సరాలు నేను చూపిస్తాను, 46 సంవత్సరాలు పునర్నిర్మించాడనమాట. ఏంటది? మన ఇల్లు మనం రీమోడలింగ్ చేస్తామా? అది చేసాడు అతను. మందిరాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దాడు. ఎప్పటి నుంచి ఎప్పటికో తెలుసో చరిత్రకారులు చెప్పి స్క్రీన్ పైన ఇవ్వాలనుకున్నాను, స్క్రీన్ అయిపోయింది. ఆయన ఎప్పుడు ఆ మందిరం పని, ఈ 2వ మందిరం పని ఎప్పుడు ప్రారంభించాడంటే క్రీస్తుకు పూర్వము 20లో ప్రారంభించాడని చరిత్రకారులు చెప్తున్నారు. ఎప్పుడు? క్రీస్తుకు పూర్వం 20. ఓకేనా? ఇప్పుడు యోహాను సువార్త 2:20లో 46 సంవత్సరాలు ఉంది కదా.
యేసుప్రభు ఆ మాట చెప్పేటప్పటికే అది క్రీస్తు శకం 27. అవును, యేసుప్రభుల వారు యోహాను సువార్త 2:20 చెబుతున్న ఆ నాటికి కాలం, టైం క్రీస్తు శకం. అది క్రీస్తు పుట్టుకతోనేనా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం వచ్చింది? యేసుప్రభు మాట చెప్పేటప్పటికి క్రీస్తు శకం 27. ఈ యూదుల రాజుగా ఉన్న హేరోదు ఈ మందిరానికి రీమోల్డింగ్, పునర్నిర్మాణం ఎప్పుడు చేపట్టాడంటే క్రీస్తుకు పూర్వం 20. సరిగ్గా మీరు చెప్పండి, ఎంత టైం వచ్చింది? 40 రాలేదా? వచ్చింది. నిజమేనిది. ఒక చరిత్రకారుడు చెప్పిన మాట నేను ఇప్పుడు స్క్రీన్ లేదు, వీడియోలు మాత్రం నేను వేస్తాను. జోసెఫస్, నేను చాలా సందర్భాలు ఈయన ఓడుకుంటాను, ఎందుకంటే ఈయన కళ్ళతో చూసిన కొన్ని ఉన్నాయి. ఈయన బాగా సమకాలికుడు, అపోస్తులకు సమకాలికుడు. ఆయన మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఒక యోధా చరిత్రకారుడు. ఆయన ఏమన్నాడు దీని గురించి చూద్దామా? హేరోదు తన పరిపాలనలో సుమారు 18వ సంవత్సరంలో దేవాలయపు పునర్నిర్మాణాన్ని ప్రారంభించాడు. సుమారు 18 నుండి 19 అన్నాడు. మరి యేసుప్రభు చెప్పే మాటకి క్రీస్తు శకం 27. అవును, సరిగ్గా 46 సంవత్సరాలు వస్తుంది. ఇజ్రాయేల్ పురావస్తు శాఖ, అంటే ఇజ్రాయేల్ యొక్క ఆర్కియాలజిస్టులు, పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఇప్పుడు 2007 నుంచి 2008లో వాళ్ళు పరిశోధనలు చేశాక వాళ్ళు ఏం చెప్పారంటే, యెరూషలేములో ఆనాడు 2వ మందిరం ఏదైతే ఉన్నదో మనం చెప్పుకున్న మందిరం, ఆ మందిరాన్ని పునర్నిర్మించాడు హేరోదు అనడానికి కొన్ని ఆనవాళ్ళు దొరికాయి. ఆ ఆనవాళ్ళు ఏంటి? భారీ హేరోదు కాలపు రాతి గోడలు, రాతి నేల, నీటి కాలువలు, పురాతన ద్వార నిర్మాణాలు. ఇవి హేరోదు కాలానికి సరిగ్గా సరిపోతున్నాయి. ఇది 2007లో చాలా సమకాలికుడు చరిత్రకారుడు చెప్పిన మాట జోసెఫస్ చెప్పాను. అంటే బైబిల్ ఏం చెప్తుందో చరిత్ర అదే చెప్తుంది. బైబిల్ ఏం జరిగాయో చరిత్ర దాన్ని ఆమోదిస్తుంది. ఇది నిజం. ఓకేనా? మొదటి సొలొమోను కట్టిన మందిరం ఎన్ని సంవత్సరాలు కట్టాడు ఆయన? 7. ఆ మందిరం పడిపోయిన తర్వాత మరలా మందిరం కట్టబడింది. ఎన్ని సంవత్సరాలు కట్టబడింది? అది సుమారు మనము కోరేసి నుండి తీసుకుంటే క్రీస్తుకు పూర్వం 516 వరకు 22 సంవత్సరాలు సుమారు. మరి యోహాను సువార్త 2:20లో 46 సంవత్సరాల సంగతి ఏంటి? ఇప్పుడు మీకు చెప్పాను. పునర్నిర్మాణం, రీమోల్డింగ్ చేశారు. దీనికి సాక్ష్యాధారాలు చెప్పాను. దీన్నే యూదులు, అప్పటికి రాజు ఉన్నాడా? యూదుల రాజు సమకాలికుడే కదా. యేసుప్రభు కాలానికి ఉన్నాడు కదా. ఆయన పుట్టాక చనిపోయాడు. ఆల్రెడీ మందిరం బాగా వైభవంగా నిర్మించేశాడు. ఓకే, మీకు అర్థమైంది అనుకోండి. 46 సంవత్సరాలు ఏంటి, ఆ 7 సంవత్సరాలు ఏంటి? ఓకే, మన చరిత్రలో భాగంగా ఈ డౌట్ కూడా క్లియర్. 2వ మందిరం వేసేటప్పుడు బాధపడినట్లుగా మనం చూసాం. మొదటి మందిరాన్ని చూసి ఆలోచించి బాధపడ్డారంటే మరి వైభవంలో అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, అంతే కదా. అయితే అక్కడ బాధపడినట్లు చూడగలం. యేసుప్రభు కాలంలో ఆ మందిరాన్ని పొగడడం చూడగలం. అంటే ఏదో మార్పు చేర్పు జరిగినట్లుగా మనకు ఆధారమా కాదా? మార్కు సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. ఆయన దేవాలయముల నుండి వెళ్ళిచుండగా ఆయన శిష్యుల్లో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో అనిను. అంటే ఏంటి? మందిరం ఎలా ఉంది చూడు ప్రభువా, ఎలా ఉంది చూసావు మందిరం, ఆ కట్టడాలకు కూడిన రాళ్ళు ఎలా ఉన్నా తెలుసా ప్రభువా అంటే, ఒకనాడు ఈ మందిరమును చూసి బాధపడినోళ్ళు పూర్వీకులాలు. అదే ఇజ్రాయెల్ దేశంలో యేసుప్రభు కాలంలో, ప్రభువా మందిరం చూడు ప్రభు ఎలా ఉంది, అవునా అంటే మార్పులు జరిగినట్లుందా లేదా? ఇది కూడా ఎవిడెన్సే. ఇందులో మరో పాయింట్ చెప్దాం అనుకున్నాను. అలా వాళ్ళు అన్నప్పుడు యేసు ప్రభు ఆ మందిరమును గూర్చి ఏమంటున్నాడో కిందను చూద్దాం. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే, అయితే రాతి మీద రాయి ఒకటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పిను. అదేంటి? యేసుప్రభు బరువైన మాట అనేసాడేంటి? బరువైన మాటది. చరిత్రలో దీనికి సాక్ష్యాధారాలు ఉన్నాయి. దేనికది? ప్రభు మందిరం చూడు ప్రభు ఎంత గొప్పగా డిజైన్ చేశారు. ఎవరు చేశారు చెప్పని మీకు. ఎలాంటి రాళ్ళు వాడారు. అయితే యేసుప్రభు వెంటనే ఏమన్నారంటే,
ఈ మందిరం కూల్చబడబోతుంది అనేసాడు. అక్కడ అదే మీనింగ్. ఇంత గొప్ప మందిరం మరలా నాశనం కాబోతుంది. ఎన్నిసార్లా? మరలా పడిపోబోతుంది. రాతి మీద రాయి ఎంత అద్భుతంగా అయితే చక్కగా పేర్చారో అవి ఒకరోజు ఉండవు. ఇప్పుడు లూకాసు వార్త బాగా కనెక్ట్ అవుద్ది. లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం 41 నుంచి చూద్దాం. యేసు ప్రభు ఎందుకు ఏడ్చాడో తన జీవితంలో ఈ సందర్భంలో మనకి ఇప్పుడు అర్థమవుద్ది. చూద్దాం 41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి. యేసు ప్రభు ఎందుకు ఏడ్చాడు? ఎందుకో తెలుసా? ఒకనాడు 586లో సొలొమోను దేవాలయాన్ని ఎవరు కొట్టారు? ఎందుకు కొట్టారు? అప్పుడు ఇశ్రాయేల్ పరిస్థితి ఏమైంది? దేవునికి వ్యతిరేకంగా తిరిగినందుకు ఆనాడు దేవాలయం లేదు, ఇశ్రాయేల్ ప్రజలు కూడా లేరు. ఎక్కడికి వెళ్ళిపోయారు? బానిసలుగా వెళ్ళిపోయారు. అదే గతి, అదే పరిస్థితి రాబోతున్న రోజుల్లో ఎవరికో రాబోతుంది. ఎవరికది? యేసుక్రీస్తు కాలంలో ఉన్నటువంటి యూదుల మీదకి, ఇశ్రాయేల్ మీదకి చెప్తున్నాడు. చూడండి కింద చూడండి. ఎందుకు ఏడ్చాడో, ఎందుకు ఆ ప్రమాదం వాళ్ళ మీదకి రాబోతుందో, రాతి మీద రాయి నిలవని దినాలు ఎందుకు వస్తున్నాయో చెప్పాడు. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడలా నీకెంతో మేలు. కానీ ఇప్పుడివి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగుకుంటేవి గనుక నీ శత్రువు, గమనించాలి, ఇక్కడ గమనించాలి, నీ శత్రువు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడ వేసి నిన్ను ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలను కూడా నిన్ను నేల కలిపి నీలో ఉన్న రాతి మీద, గమనించండి, ఇక్కడ నీలో రాతి మీద రాయి నిలిచియుండనియ్యని దినములో వచ్చుచున్నావు. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రమ చేయ వారితో నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడి ఉన్నది. అంటే ఈ మందిరమును గూర్చి, రాబోతున్న ఇశ్రాయేల్ ప్రజల ప్రమాదమును గూర్చి, ఫ్యూచర్లో 2వ మందిరము, దాన్ని పునర్నిర్మించిన హేరోదు మందిరము, ఇది త్వరలో కూల్చబడబోతుంది. యేసుప్రభు ఎందుకు ఏడ్చాడు? నువ్వు ఈరోజు మారితే సంతోషం, నువ్వు ఈరోజు మారితే సంతోషం. నీ శత్రువు ఎంత బాగుంది అక్కడ చూడండి. నీ శత్రువట నువ్వు మారకపోతే, ప్రభు నిన్ను దర్శించిన కాలమున నువ్వు ఎరుగుకుంటేవో గనుక, ప్రభు నిన్ను మారమ్మన్నా నువ్వు మారట్లేదు గనుక, మారవ కదా ఏం పరిస్థితి రాబోతుందో తెలుసా? నీ శత్రువు. ఎవరు శత్రువు? నేనెంత చెప్పినా మారట్లేదు కదా. నీ శత్రువు అంటే రోమియులు. నీ శత్రువు అంటే ప్రాముఖ్యంగా టైటస్, రోమా చక్రవర్తి కాలంలో ఈ అందంగా 2వ మందిరం కట్టబడింది, పునర్నిర్మించబడింది. ఈ వైభవాన్ని చూసి యూదులు యేసుప్రభు చెప్తే యేసుప్రభు అన్నాడు, ఈ వైభవం కొన్నాళ్ళే ఉంటుంది, ఇది త్వరలో పడిపోబోతుంది. మారు. నువ్వు మారితే మందిరం బాగుంటుంది, నువ్వు మారితే ఇశ్రాయేల్ ప్రజలు, మీ ప్రజలందరూ బాగుంటారు. కానీ వాళ్ళ కష్టాన్ని ముందుగా దేవుడు భవిష్యత్తును చూసి ఏడుస్తున్నాడు. యేసు ప్రభు కాలంలో ఉన్నటువంటి మందిరం కూల్చబడింది. ఎప్పుడు? క్రీస్తు శకం 70లో రోమా చక్రవర్తి టైటస్ కాలంలో. నిజమా? ఎగ్జాక్ట్లీ. ఈరోజు అదే ప్లేస్లో మందిరం లేకపోవడానికి కారణం అదే రీజన్. ఇప్పుడు మీరు ఇశ్రాయేల్ దేశం వెళ్ళండి, ఎందుకు ఆ మందిరం ఉండదు అడగండి. ఎందుకు ఉండదు? క్రీస్తు శకం 70లో లేపేశారు దాన్ని, కూల్చేశారు దాన్ని. ఎవరు? రోమియోలు. ఇది నిజమా? నిజం. ఒక హిస్టోరియన్ చెప్తున్నాడు అన్నమాట. ఆ హిస్టోరియన్ నేమ్ జోసెఫస్. మళ్ళీ ఎందుకంటే ఆయన సమకాలీకుడు కనుక ఆయన మాటలే మనకు అవసరం. ఒక యోధ చరిత్రకారుడు, ఆయన ఏమన్నాడు? ఫ్లావియస్ జోసెఫస్ 1వ శతాబ్దపు యూద చరిత్రకారుడు. ద జూయిష్ వార్, యూదుల యుద్ధములో ఏటేటి జరిగాయి, యూదులకు సంబంధించిన యుద్ధాలకు సంబంధించిన గ్రంథం రాశాడు. అందులో క్రీస్తు శకం 70లో రోమియులు యెరూషలేమును ముట్టడించి 2వ దేవాలయము నాశనమైన సంఘటనలను వివరించాడు. ఒక హిస్టోరియన్ సాక్ష్యాధారం ఉందా? ఉంది. స్క్రీన్ పైన చూడండి. లేదా మరొక ఎవిడెన్స్, మొన్ననే 2026 సిటీ ఆఫ్ డేవిడ్లో, అంటే ఈ ప్రదేశం నేను 3వ సెషన్లో మాట్లాడుతాను. 2026లో సిటీ ఆఫ్ డేవిడ్లో సెకండ్ టెంపుల్ కాలపు ఒక అరుదైన రాతి పెట్టి బయటపడింది.
రెండవ మందిరమే కదా అది. అరుదైన రాతి పెట్టి బయటపడిందట. అది ఏమైంది తెలుసా? క్రీశకం 70 నాటిదట. ఎందుకు క్రీశకం 70 నాటిది? ఏం జరుగుతుంది అన్నాను? ప్రాంతానికి, టెంపుల్కి విధ్వంసం, కాలిపోతాయి. అయితే విధ్వంసపు పొరలో పక్కన ఉన్న ఒక పురాతన దుకాణంలో కనుగోబడింది. పెట్టు కూడా అగ్నికి గురైనట్లుగా గుర్తించారు. అంటే ఆ ప్రదేశంలో ఇది క్రీశకం 70కి సంబంధించింది. ఒక కాలపు రాతి పెట్టి, అది కూడా కాలిపోయి ఉందట. అంటే బైబిల్కు, యేసుప్రభు మాటలకు, చరిత్రకు ఎంత దగ్గర సంబంధం ఉందో మనకు అర్థం అవ్వాలి. పురాతన కట్టడాలు ఇంకా ఉన్నప్పుడు, ఈ మందిరానికి ఎంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉన్నప్పుడు ఎందుకు ఇజ్రాయెల్ దేశంలో లేదు? ఇప్పుడు చెప్పామే, అందుకే లేదు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ సందర్భాలు చదివినప్పుడు మీకు స్ట్రైక్ అవ్వాలి, ఇది సంగతి, ఇది సంగతి, ఇది సంగతి. ఓకేనా? ఇది 2వ సెషన్లో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. క్లియర్ కదా? థ్యాంక్ యూ. వీలైతే 3వ సెషన్ నేను ఈ మధ్య మరీ మాట్లాడడానికి కావద్దు, మరలా 13వ బైబిల్ పరిశోధన సదస్సులో మాట్లాడితే ఆ విషయాన్ని లేవనెత్తాలి. లేదంటే ప్రాముఖ్యమైన విషయాలు అయితే మీకు చెప్పేశాను. మర్చిపోవద్దు. మరలా ఇలాంటి విషయాలని మనం తెలుసుకోవడానికి, 10 మందికి చెప్పడానికి, బైబిల్ ట్రూత్ అని పక్కోడికి చూపించడానికి బలమైన ఆధారాలు, మనం బలపడడానికి సాక్ష్యాధారాలు. ఓకే, థ్యాంక్ యూ.